ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని డక్కిలి ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది నిర్వాహకంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్ ద్వారా మందులను సిబ్బంది చెత్తకుప్పలో పడేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైద్యులను నిలదీయగా కాలం చెల్లిన మందులని మాత్రమే చెత్తకుప్పకి తరలిస్తున్నామని చెబుతున్నారు. పొలంలో ఎరువుల కోసం ఒక ఉద్యోగి కాలం చెల్లిన మందులను తీసుకువెళ్తుండగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి స్థానికులు తీసుకువెళ్లారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, దీక్ష మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి డక్కిలి మండల ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం కాస్త ఈ యొక్క మందులు చెత్త కుప్ప పాలవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే డక్కిలికి సంబంధించినటువంటి 104 లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే రమణ ఉన్నారో ఆ డ్రైవర్ నిన్న రాత్రి దాదాపు కూడా 104కు వచ్చేటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అవంతా కూడా ఒక ట్రాక్టర్ లో వేసుకొని బయట ఉన్నటువంటి పొలాల్లో డంప్ చేస్తున్నట్టుగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మొత్తానికి యాక్చువల్ గా పిహెచ్సికి సంబంధించినటువంటి మెడిసిన్ అయితే ఈ బయో మెడికల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు. లేకపోతే మున్సిపాలిటీకి చెప్తే మున్సిపాలిటీ నిర్వాహకులు హాస్పిటల్లోనే అధికారుల యొక్క ముందే వీటిని పూడ్చిపెడతారు. కానీ ఇక్కడ అధికారులు పట్టినట్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు బట్టబయలు అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే 104కు వచ్చేటువంటి మెడిసిన్ మాత్రమే బయటకు వెళ్ళిందని చెప్పి ఒకవైపు పిహెచ్సికి సంబంధించినటువంటి డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు స్థానికులు ఇది పిహెచ్సి నుంచి వచ్చింది, ఈ మెడిసిన్ ఇంత మొత్తంలో భారీ మొత్తంలో రావడం పిహెచ్సికి సంబంధించినటువంటి మెడిసిన్ అని చెప్తున్నారు. అయితే ఇదే విషయంపై మన ప్రైమ్ లైన్ వివరణ కోరగా ఇది పిహెచ్సికి సంబంధించినటువంటి మెడిసిన్ కాదు, 104కు వచ్చేటువంటి మెడిసిన్ ఇదంతా కూడా. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 104 డ్రైవర్ చేసినటువంటి వ్యవహారం ఇది, అతనిపై మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఒకవైపు వైద్యులు చెప్తా ఉన్నారు. మొత్తానికి మనం ఆ ట్రాక్టర్ లో ఉన్నటువంటి మెడిసిన్ చూస్తే దాదాపు వైద్యులకు అందాల్సినటువంటి మెడిసిన్, రోగులకు అందాల్సినటువంటి మెడిసిన్, ఈ మెడిసిన్ అంతా కూడా కేవలం మొత్తం టైం అయిపోయినటువంటి మెడిసిన్ అని చెప్తా ఉన్నారు. కానీ కొన్ని సీల్ కూడా చేయనటువంటి అట్టపెట్టెలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే 104కు సంబంధించినటువంటి ఎవరైతే పేదలకు రోగులకు ఇవ్వాల్సినటువంటి మెడిసిన్ కూడా సకాలంలో అందకపోవడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. మరి దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వైద్యులకు తెలియకుండా బయటకు అయితే పోవడానికి లేదు, ఇంత పెద్ద మొత్తంలో మెడిసిన్ అంతా. కానీ ఇక్కడ ట్రాక్టర్ లో తరలిస్తున్నటువంటి వైనం ఒక్కసారిగా కూడా జిల్లా వ్యాప్తంగానే ఇది సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.